హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ప్రీవియస్‌గా టెట్ జరిగింది కదండీ! తెలంగాణలో జరిగిన టెట్ పేపర్ సోషల్ 29 మార్నింగ్ సెషన్‌లో జరిగిన పేపర్‌నైతే చూద్దామండి. దీంట్లో మనకి 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనము సైకాలజీ బిట్స్ అయితే చూద్దాం. మనకి సైకాలజీ నుంచి ఒక 30 బిట్స్ అయితే వస్తాయి. ఈ ఈ 30 బిట్స్ నుంచి మనకి ఇప్పుడు ప్రెజెంట్‌గా టెట్ అయితే జరుగుతుంది కదా! ఈ టెట్‌లో చాలా క్వెషన్స్ అయితే రిపీటెడ్‌గా వస్తున్నాయి. కాబట్టి అందుకని మీరు ప్రీవియస్ పేపర్స్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. దాని గురించి నేను ఈ ప్రీవియస్ పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. నేను రిపీటెడ్‌గా నిన్న థర్డ్ నుంచి స్టార్ట్ అయ్యాయి కదా! క్వెషన్ పేపర్స్. మనకి టెట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా! ఆ పేపర్స్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. ఎవ్రీడే ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి అని. ఆ టాపిక్స్ కూడా మీరు ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. ఇక మనకు 30 బిట్స్‌లో మనకి 25 బిట్స్ దాకా మనమైతే చేయగలుగుతాము. ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు, ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇక వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. మనకి ఈ 4 సెషన్‌లలో ఎలాంటి బిట్స్ వచ్చాయనేది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ బిట్ సమీప దూరస్థ ధోరణి వికాస సూత్రము. వికాసం ఇలా జరుగుతుందని సూచిస్తుంది. మనకి వికాసము, పరిపక్వత నుంచయితే ఖచ్చితంగా ప్రతి సెషన్‌లో మనకి ఒక బిట్ అయితే ఉంటుంది. అటు డీఎస్సీలో ఉంటది, టెట్‌లో కూడా ఉంటుంది ఇది. కేంద్రం నుండి భాగాల వరకు. ఇక ఇక్కడ సరికాని స్టేట్మెంట్ అనేది అడిగారు. చాలా వరకు మనకి ఇప్పుడు జరిగే సెషన్‌లో కూడా ఇలాంటి బిట్సే వస్తున్నాయి. సరికాని స్టేట్మెంట్స్. మీరు ఈ ప్రీవియస్ పేపర్స్‌లో కొన్ని బిట్స్ అయితే యాజ్ అండ్ ఈజ్‌గా ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా బిట్స్ కూడా ఇస్తున్నాడు. మనకి సోషల్, తెలుగు, సైకాలజీ బిట్స్ కూడా మాక్సిమం అలాంటివే వస్తున్నాయి. అందుకని మీరు ఈ ప్రీవియస్ పేపర్స్‌ని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక చూడండి, పెరుగుదల నుంచి 2 బిట్స్. ఎవ్రీ సెషన్‌లో 2 బిట్స్ అయితే ఉంటున్నాయి. పెరుగుదల మరియు వికాసం 2 ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఆగిపోతాయి అనేది ఇది సరికాదు. పెరుగుదల మరియు వికాసం అనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పత్తులు. ఇక పెరుగుదల, వికాసము, పరిపక్వత మరియు అభ్యసనము ద్వారా జరుగుతుంది. పెరుగుదల మరియు వికాసము, పరిపక్వతము మరియు అభ్యసన ద్వారా జరుగుతాయి. పెరుగుదల మరియు వికాసము ప్రవర్తనలో మార్పులను తెస్తాయి. ఈ 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. ఈ చివరిదైతే స్టేట్మెంట్ కాదు. ఇక మనకి ఇట్లాంటి లెంతీ క్వెషన్స్ అయితే ఇస్తున్నాడు. మీరు దీంట్లో ఉన్న కీవర్డ్స్‌నైతే అర్థం చేసుకోండి. 3 ఏళ్ల స్నిగ్ధ ఒక దుకాణంలోని అల్మారా నుండి అన్ని బొమ్మలను బయటకు తెస్తుంది. బొమ్మలు పాడైతే వాటికి డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆమె తండ్రి ఆమెను హెచ్చరించాడు. స్నిగ్ధ తన తండ్రి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోలేదు మరియు బొమ్మలను బయటకు తీస్తూనే ఉంది. ఇది ఆమె వయసులో మానసిక వికాసం యొక్క లక్షణం. ఉదాహరణ వివేచన, ఆలోచన. మనకి ఈ మూర్త ఆలోచనలు, వివేచన, అమూర్త ఆలోచనలు వీటి మీద నుంచి కూడా మనకి బిట్లయితే వస్తున్నాయి. ఇక మానసిక సిద్ధాంతాలు ఉన్నాయి కదా! వాటి నుంచి కూడా బిట్లయితే వస్తున్నాయి. చూసుకోండి. పియాజే సంచానాత్మక వికాస సిద్ధాంతాలు ఉన్నాయి కదా! ఆ మోడల్‌కి సంబంధించిన బిట్ అండి అది. పియాజేది కోల్బర్గ్ నైతిక వికాసాలు. పియాజే సంచానాత్మక వికాసము, కోల్బర్గ్ నైతిక వికాసము, ఎరిక్సన్ యొక్క సాంఘిక, మానసిక వికాసం ఉన్నాయి కదా! ఈ 3 సిద్ధాంతాల నుంచి ఎవ్రీ సెషన్‌లో ఒక బిట్ అయితే వస్తుంది. 2 బిట్లయితే వస్తున్నాయి. ఎరిక్సన్ నుంచైనా వస్తుంది, కోల్బర్గ్ నుంచైనా వస్తుంది. చూసుకోండి, మీరు వీటి మీద ఫోకస్ చేయండి. విద్యార్థులు వారి వయస్సులో ఆదేశించే సంబంధిత పనుల పట్ల కావలసిన ప్రయత్నాలు చేయడానికి వారి వయస్సులను మరియు వైఖరులను తగిన స్థితికి తెచ్చుటకు దేని పరిజ్ఞానం ఉపాధ్యాయులకు సహాయపడుతుంది. వైఖరులను తగిన స్థితికి తెచ్చుటకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. చూడండి, వికాస కృత్యాలు. మనకి వికాసం నుంచే మనకి 3 బిట్స్ దాకా అయితే వచ్చాయి. ఇక కౌమార దశకు సంబంధించి ఎరిక్సన్ చూడండి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం నుంచి ప్రతి బిట్ అయితే ఒక బిట్ అయితే వస్తుంది. నిన్న సెషన్‌లో ఎరిక్సన్‌ది మార్నింగ్ సెషన్‌లో అయితే వచ్చింది.
అందుకనే ఎరిక్సన్ గురించి మీరు ఎరిక్సన్ యొక్క దశలు ఎన్ని అని గూడా అడుగుతాడు. ఎరిక్సన్ దశలున్నాయి కదా! ఏ వయస్సు నుంచి ఏ వయస్సు వరకుంటుంది? తదాత్మక సంభ్రమణము, సున్నితత్వము, ఏకాంక్ష ఏ వయసు వారికుంటుంది? ఇలా అడుగుతున్నాడు. ఈ టాపిక్‌నైతే మీరు చూసుకొనైతే వెళ్ళండి. ఒక మార్కయితే మీకొస్తుంది. ఇక్కడ తదాత్మ్యము, తదాత్మ్య సంభ్రమం. ఇక నిరంజన్ తల్లి అతనికి ఆడుకునే గుండ్రని పిండి ముద్దని ఇచ్చింది. అతను తన తల్లిని మరింత పిండి ముద్ద కోసం అడిగాడు. అతని తల్లి గుండ్రని పిండి ముద్దను తీసుకొని దాన్ని పొడుగు ఆకారంలోకి చేసింది. నిరంజన్ దాన్ని సంతోషంగా తీసుకొని ఆడడం ప్రారంభించాడు. పియాజే ప్రకారం నిరంజన్ యొక్క సంజ్ఞానాత్మక వికాస దశలు చూసారా? పియాజే నుంచి, ఎరిక్సన్ నుంచి, కోల్బర్గ్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి. మీరు ఈ 3 టాపిక్‌ని క్షుణ్ణంగా చదవండి. ఏ రకంగా అయినా మనకి బిట్ అయితే మాత్రం వస్తుంది. అంతర్బుద్ధి దశ. జనరల్‌గా మనకి ఇవి డైరెక్ట్ క్వెషన్స్ ఇయ్యడు. మనకు అప్లికేషన్‌గా ఒక జనరల్‌గా మనకి జరిగేటట్టు ఇస్తాడు. ఈ క్రింది వాటిలో ప్రజ్ఞ విస్తరణను సరిగ్గా సూచించేది ఏది? ఇక్కడ ప్రజ్ఞ నుంచి కూడా మనకి బిట్లయితే వస్తాయి. ప్రజ్ఞ శాతము, ప్రజ్ఞా లబ్ధి ఇవి చూసుకోండి. ఎక్కువ మంది సగటున చాలా తక్కువ మంది ఉత్తమ తెలివిగలవారు మరియు చాలా తక్కువ మంది మందబుద్ధులు. మనము మందబుద్ధి ప్రజ్ఞా లబ్ధి ఎంత శాతము అనేది అడుగుతారు. ఎంత శాతం నుంచి ఎంత శాతం వరకు ఉంటుంది? అధిక ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞ సగటు ఎంత అని ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. మీరు చూసుకోండి. మందబుద్ధుల యొక్క ప్రజ్ఞ ఎంత అని గూడా అడుగుతారు. ఇక్కడ హృతిక్ తన తండ్రికి కుటుంబ వ్యాపారంలో సహాయం చేస్తాడు. వ్యాపారంలో విజయం కారణంగా అతను ఎప్పుడూ తనను తాను ఆత్మవిశ్వాసం గలవాడిగా మరియు సమర్థుడిగా చూపించుకుంటాడు. ఆకస్మికంగా అతని అంచనాలు జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా వారికి భారీగా నష్టం జరిగింది. హృతిక్ ఆ నష్టానికి తానే కారణమని భావించాడు మరియు ఇప్పుడు అతను తన గురించి తాను అనుకున్నంత సమర్థుని కాదని భావిస్తున్నాడు. హృతిక్ గ్రహించిన మార్పు అతనికి చెందిన దీనికి సంబంధించినది. చూడండి, సామర్థ్యాలకు సంబంధించి, మార్గదర్శకాలకు సంబంధించిన బిట్స్ అయితే మనకొస్తాయి. ఇవైతే మీరు చూసుకోండి. స్వీయ భావన. తనకు తానుగా సొంతంగా ఆయన చేసిన తప్పునైతే ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి స్వీయ భావన కిందకైతే వస్తుంది. చిన్మయి ఒక ప్రముఖ నాయకుడి భార్య. ఆమె ఎల్లప్పుడూ తన భర్త భావజాలానికి తాను చాలామంది అనుచరురాలినని చూపించే ప్రయత్నం చేస్తుంది. చిన్మయి ఉపయోగించే రక్షక తంత్రాలు కూడా మీకు వెరీ ఇంపార్టెంట్. ఈ రక్షక తంత్రాలు మనకి ఒక 12 అయితే ఉన్నాయి. వీటి నుంచి చూసుకోండి. ఇప్పుడు ఎవ్రీ టెట్, డీఎస్సీలో ఈ రక్షక తంత్రాలు బిట్ అయితే వస్తుంది. ఇట్లాగా మనకి ఒక పర్సన్ తీసుకొని దాంట్లో మనకి ఎలాంటి రక్షక తంత్రం ఉపయోగిస్తున్నాడు అనేదైతే ఇస్తున్నాడు. డైరెక్ట్ క్వెషన్స్ అయితే రాకుండా. తదాత్మీకరణము. ఇక్కడ విస్థాపన అంటే ఏమిటి? ప్రతిగమనం అంటే ఏమిటి? పరిహారం అంటే ఏమిటి? వీటి గురించి నేర్చుకోండి. ఇక్కడ చూడండి, చిన్మయి ఒక ప్రముఖ నాయకుడి భార్య. ఆమె ఎల్లప్పుడూ తన భర్త భావజాలను తాను చాలా మంచి అనుచరురాలేనని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక వియాన్ అనే 7 ఏళ్ల బాలుడు 2వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో అతని నిష్పాదన సగటు కంటే ఎక్కువగా ఉంది. అతను తోటి విద్యార్థులతో స్నేహంగా ఉంటాడు మరియు అందరితో ఆడుకుంటాడు. అతని తల్లి ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే 4 సంవత్సరాలుగా పాఠశాలకు వెళ్తున్నప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయం అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ అతను పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేదని చెబుతూ తీవ్రంగా ఏడుస్తున్నాడు. సహాయం కోసం ఆమె మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళింది. అక్కడ పరిష్కారం కనుగొనడానికి సరైన పద్ధతి ఏమిటి? ఇక్కడ చూడండి, మనకి పద్ధతులు ఉన్నాయి కదా, వ్యక్తి అధ్యయన పద్ధతులు. వైయక్తిక భేదాల నుంచి మనకి
బిట్ అయితే నిన్న సెషన్‌లో కూడా వచ్చింది. వైయక్తిక భేదాల్లో వ్యక్త్యంతర భేదాలు, వ్యక్తిగత భేదాలు అనే 2 రకాలుంటాయి కదా! అవి మీరు తెలుసుకోండి. తనను గురించి తాను తెలుసుకోవడాన్ని వ్యక్త్యంతర్గత భేదాలంటారు. ఇతరులతో కలిపి పోల్చుకోవడాన్ని వ్యక్తి అంతర్గత భేదాలు అని అంటారు. ఇవి చూసుకోండి మీరు. క్రింది వాటిలో తరగతి గదిలో ఈక్విటీ నిర్ధారించడం వలన కలిగే ప్రయోజనం కాదు. మనకి ఇలాంటి బిట్సే ఎక్కువగా అడుగుతున్నారు చూడండి. విద్యార్థుల మధ్య విరోధాన్ని సృష్టిస్తుంది. క్రింది వాటిలో వార్షిక ప్రణాళికకు సంబంధించి సరికాని స్టేట్మెంట్స్ అన్నీ అవే ఉన్నాయి. సరికాని స్టేట్మెంట్స్ అనైతే అడిగారు. వార్షిక ప్రణాళికలో వివిధ యూనిట్లకు కేటాయించిన సమయం ఉండదు. అని కాదు. వారము మరియు రోజుల వారీగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంలో వార్షిక ప్రణాళిక మార్గదర్శకంగా పనిచేస్తుంది. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక ఉన్నాయి కదా మనకి. ఇవైతే మీరు చూసుకోండి. పాఠ్య ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక ఈ 3 అయితే ఉంటాయి మనకి. ఈ 3ని మీరు చదువుకోండి. మనం ఒక పాఠం గురించి తయారు చేసుకునే ప్రణాళికని పాఠ్య ప్రణాళిక అని అంటారు. ఇక మనము యూనిట్ అంటే ఒక యూనిట్ మొత్తానికి చేసుకునేది యూనిట్ ప్రణాళిక. వార్షిక ప్రణాళిక అంటే ఒక సంవత్సరం మొత్తానికి మనము యూనిట్ టెస్ట్‌లకి ప్లస్ FA1, SA1కి చేసుకునే ప్రణాళిక. ఇక ప్రధాన పాఠ్యాంశాలు మరియు సహపాఠ్య కార్యక్రమాలు, కృత్యాలు వార్షిక ప్రణాళికలో ఉంటాయి. అవును చూడండి. విద్యా సంస్థలు నిర్వహించాల్సిన ప్రధాన పాఠ్యాంశాలు మరియు సహపాఠ్య కూడా ఉంటాయి. సహపాఠ్య కృత్యాలు కూడా వార్షిక ప్రణాళికలో ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వార్షిక ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. మనకి వార్షిక ప్రణాళిక నుంచి కూడా నిన్న సెషన్‌లో ఒక బిట్ అయితే వచ్చింది. మీరు ఈ ప్రణాళిక నుంచి చూసుకొని వెళ్ళండి. క్రింది వాటిలో దేనికి కృత్యాధారిత అభ్యసనం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది? మనకి అభ్యసన లెసన్ నుంచి మనకి మినిమమ్ 3 బిట్స్ అయితే వస్తాయి. అభ్యసన లెసన్‌ని మీరు ఫస్ట్ నుంచి నిర్వచనాల దగ్గర నుంచి మనకి స్టేట్మెంట్స్ దగ్గర నుంచి స్మృతి వరకైతే అన్నీ చూసుకోండి. మీకు అభ్యసన బదలాయింపులు చూసుకోండి. అభ్యసన బదలాయింపులు, అభ్యసన వక్రరేఖలు ఇలా మనకి ప్రజ్ఞ గురించి చాలా మనకి అభ్యసన లెసన్‌లో చాలా బిట్స్ అయితే వస్తాయి. అంకురోత్పత్తి యొక్క వివిధ దశలను గమనించడం. వికలాంగుల హక్కు చట్టము ఇది నిన్న కూడా ఇచ్చారండి. ప్రకారం సంబంధిత ప్రభుత్వ ప్రాథమిక వైకల్యం ఉన్న విద్యార్థులకు ఈ వయస్సు వరకు ఉచితంగా పుస్తకాలు, ఇతర సామాగ్రి మరియు తగిన సహాయ పరికరాలను అందించాలి. మనకి ఇది 18 సంవత్సరాలు. మనకి ఇప్పుడు ఎన్ని భాషలకు కల్పించారు అనేదైతే నిన్నిచ్చారు. ఒక భాషకు అని చెప్పేసి. ఈ వికలాంగుల చట్టం నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఐసీటీ చూడండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నుంచి కూడా ప్రతిరోజు ఒక బిట్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రీవియస్‌గా మళ్ళీ మీరు ఎప్పుడైనా టెట్ రాసినా గానీ ఈ బిట్ నుంచి అయితే ఖచ్చితంగా బిట్లు అయితే వస్తాయి. ఈ 2005 ఆర్‌టీఈ 2009 2020 ఎన్‌ఈపీ 2020 ఈ 3 అయితే మీరు చూసుకోండి. మూడిట్లోంచి 3 మార్క్స్ అయితే మీకు ఈజీగా వస్తాయి. మల్టీమీడియా మరియు ఐసీటీలను దీనికి మూలంగా సిఫారసు చేసింది 2 వర్గాల పరస్పర చర్యను. తరగతి గది నిర్వహణలో ఈ క్రింది వాటిలో ఒకటి ఆమోదయోగ్యమైన టెక్నిక్ కాదు. మనకి ఆమోదయోగ్యమైన టెక్నిక్ కాదు అనేది ఇచ్చారు. అనుచిత ప్రవర్తనకు విద్యార్థిని శిక్షించడం. ఇక్కడ బాల్య వివాహ నిషేధ చట్టం 2006లో సెక్షన్ 2A ప్రకారం మగవారు ఎన్ని సంవత్సరాలు నిండంత వరకు బాలుడిగానే పరిగణించబడతారు. 21 సంవత్సరాలు. మనకి ఇక్కడ 2006 చట్టం చూడండి. ఒక పాఠశాల అభ్యాసకులకు వ్యక్తిగత కృత్యాలను అందించడానికి మొబైల్ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది ఐసీటీని ఎలా ఉపయోగించడము. ఐసీటీ టాపిక్ నుంచి మనకి బిట్స్ ఇస్తున్నారు. అటు తెలంగాణ, ఇటు ఏపీ రెండిట్లలో ఉన్నాయండి. ఐసీటీ టాపిక్ డీఎస్సీకి కూడా ఉంది. చూసుకోండి. బోధన మరియు అభ్యసన మాధ్యమంగా. ఇక గ్రామీణ నేపథ్యము
నుండి వచ్చినటువంటి విజయ్ నగరంలో ప్రముఖ విద్యా సంస్థలో ఒకదానిలో ప్రవేశం పొందాడు. అతను ర్యాగింగ్‌కు గురయ్యాడు మరియు మానసికంగా ప్రభావితమయ్యాడు. అతను ఒక మంత్రానకుడిగా సంప్రదించాడు. అతను అన్ని వివరాలు తీసుకొని సమస్యను విశ్లేషించి విజయ్ అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఇచ్చాడు. మరియు అతనికి విషయం ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండమని సూచించాడు. ఇది ఏ రకమైన మంత్రణ? మనకి ఎప్పటికప్పుడు మనకి తెలుపమని అయితే చెప్తున్నాడు కాబట్టి నిర్దేశిత మంత్రణ కిందకైతే వస్తాయి. మంత్రం నుంచి మనకి 2 బిట్లయితే వచ్చాయి. ఇక్కడ బ్రూనర్ సిద్ధాంతము ప్రతి సెషన్‌లో అయితే అడుగుతున్నారు. బ్రూనర్ నుంచి వైగాట్స్‌కి నుంచి మనకి నిన్న ఒక మార్నింగ్ సెషన్‌లో వైగాట్స్‌కి గురించి ఇచ్చారు. ఈవినింగ్ సెషన్‌లో బ్రూనర్ గురించైతే ఇచ్చారు. ప్రత్యేక సామాగ్రి అవసరము. బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనం యొక్క ప్రతికూలతగాను ఈ క్రింది వాటిలో దేనిని ఉంచవచ్చు? ఇక్కడ ప్రత్యేక సామాగ్రి అవసరం. ఇక శౌర్య అనే 6 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నందున డే కేర్ ఉద్దేశంతో మాత్రమే వారు అతనిని వేసవి శిబిరంలో చేర్చారు. శిబిరంలో శౌర్య అనేక కృత్యాల్లో పాల్గొన్నాడు. శిబిరం చివర్లో అతని తల్లిదండ్రులు శౌర్య ఏ నిర్దిష్ట నైపుణ్యాన్ని నేర్చుకోలేదని గ్రహించారు. దీనికి కారణం శౌర్యకు ఇది లేకపోవడమే. అంటే సామర్థ్యం లేదు కాబట్టి ఇక్కడ మనకి లక్ష్య దిశ లేదు. లక్ష్య దిశ అనేది లేదు. అభ్యాసకుడికి సరైన విశ్రాంతి మరియు వినోదం కల్పించడం అనేది అభ్యసనాన్ని ప్రభావితం చేసే ఈ కారకం కిందకు వస్తుంది. పరిసర సంబంధిత. మనకి తెలంగాణలో సైకాలజీ, ఏపీలో సైకాలజీ 2 చూస్తే మనకి మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఏపీలో కొంచెము ఇంత లెంతీ క్వెషన్స్ ఉండవు సైకాలజీలో. కొంచెం లెంత్ తక్కువగా ఉన్న క్వెషన్స్ అయితే ఇస్తున్నాడు. ఇక్కడ మాత్రము లెంతీ క్వెషన్స్ అయితే ఇస్తున్నాడు. టైమ్ టేకింగ్ క్వెషన్స్ అయితే ఇస్తున్నాడు. అక్కడేంటంటే జతపరచుము క్వెషన్స్ ప్లస్ ఏబీ కరెక్ట్, బీసీ కరెక్ట్ అలా ఇస్తున్నాడు. ఇక్కడేమో ఓన్లీ క్వెషనే లెంతీగా ఇస్తున్నాడు. అక్కడ టైమ్ టేకింగ్ ఆ లెవెల్‌లో ఉంటుంది. ఇక్కడ టైమ్ టేకింగ్ ఈ లెవెల్‌లో ఉంటుంది. అది మీరు గమనించండి. ఇక్కడ వికాస్ ఒక కొత్త భవనంలోకి వెళ్ళి లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు. పై అంతస్తుకు చేరుకున్న తర్వాత లిఫ్ట్ తలుపు తెరుచుకోలేదు. భయంతో వికాస్ లిఫ్ట్ యొక్క గోడలను కొట్టాడు. సహాయం కోసం అరిచాడు మరియు అన్ని బటన్లను యాదృచ్ఛికంగా నొక్కాడు. ఒక బటన్ నొక్కినప్పుడు తలుపు తెరుచుకుంది. వికాస ప్రవర్తనకు ఈ క్రింది చర్యగా వివరించవచ్చును. మనకి ఇక్కడ చూడండి బటన్ నొక్కడము అనేది మనకి ఎక్కడ చూడండి మనకొచ్చేది యజ్ఞదోష శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కదా! కార్యసాధక నిబంధన సిద్ధాంతము, యజ్ఞదోష నిబంధన సిద్ధాంతాల నుంచి కూడా ప్రతిరోజు ఒక బిట్ అయితే వస్తుంది. ఇది చూడండి మనకి యజ్ఞదోష సిద్ధాంతం. ఇక్కడ అంతర్దృష్టి సిద్ధాంతం కూడా చూసుకోండి. గ్రెస్టాల్ సిద్ధాంతాన్ని చూడండి. యజ్ఞదోష సిద్ధాంతం నుంచి మనకు ఎవ్రీ సెషన్‌లో ఒకటైతే వస్తుంది. మరి థారండైక్ యొక్క అభ్యసన నియమాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. బహుళ ఉద్దీపనలో ఒకే ఒక నిర్దిష్ట ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించాలని నేర్చుకోవడము అనేది ఉద్దీపన విచక్షణ. యోగా నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్ళడానికి అపర్ణ విమాన టికెట్ బుక్ చేసుకుంది. కానీ వెళ్ళే ముందు ఆమె యోగా నేర్చుకోవడానికి వేరొక ప్రదేశాన్ని తెలుసుకుంది. ఆమె బుకింగ్‌ను నేర్చుకోవాలనుకుంది. ఆమె ఎయిర్‌లైన్స్‌కు కాల్ చేసి ఆటోమేటెడ్ సర్వీస్ అందించిన సూచనలతో వివిధ ఎంపికల ద్వారా పని పూర్తి చేసింది. ఇది దీనికి ఒక ఉదాహరణ. చూడండి క్యూయింగ్. ఇక బండూరా యొక్క సాంఘిక అభ్యసన సిద్ధాంతంలోని ఒక నిర్దిష్ట పరిస్థితిలో విజయం సాధించగల తన సామర్థ్యం పైన ఒక వ్యక్తికి ఉన్నటువంటి నమ్మకాన్ని ఇలా అంటారు స్వీయ సామర్థ్యము. మనకి ఇక్కడ చూడండి బ్రూనర్ నుంచి వచ్చింది, బండూరా నుంచి కూడా 2 బిట్లు అయితే వచ్చాయి. మనకి బ్రూనరు, బండూరా, వైగాట్స్కి, చామ్స్కీ
ఈ నలుగురిలో నుంచి ఈ 4 బిట్లు ఇస్తారు. కనీసం మినిమమ్ ఈ నలుగురి గురించి చదువుకుంటే మీకు 2 బిట్లయితే వస్తాయి. ఒక ఉపాధ్యాయురాలు నృత్యము, నాట్యము, క్విజ్ మరియు అథ్లెటిక్స్ అనే 4 కృత్యాలను ఎంచుకొని తన విద్యార్థులందరినీ 4 కృత్యాల్లో కనీసం ఒకదానిలోనైనా వారు పాల్గొనాలని చెప్పింది. 4 కృత్యాలు ప్రధానంగా సంజ్ఞానాత్మక రంగానికి సంబంధం ఉన్న కృత్యం ఏది? మనకి సంధ్యానాత్మక కృత్యం ఏది అనంటే క్విజ్. క్రింది వాటిలో ఒకటి ప్రేరణను రేకెత్తించి దాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది. మనకు ప్రేరణ నుంచి కూడా బిట్ అయితే నిన్న మార్నింగ్ సెషన్‌లో అయితే ఒక బిట్ అయితే వచ్చిందండి. ప్రేరణకు సంబంధించి అస్పష్టమైన లక్ష్యము. మీరు చూడండి ఈ ఒక్క బిట్. వాసు తన తల్లి నుండి టైప్ ఏ బిర్యానీ రెసిపీని, తరువాత తన అత్తగారి నుంచి టైప్ బి బిర్యానీని రెసిపీని నేర్చుకున్నాడు. తరువాత అతను టైప్ ఏ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు అతను టైప్ బి బిర్యానీతో గందరగోళానికి గురయ్యాడు. మనకి పూర్వంది నేర్చుకుంటూ ఉంటే మనకు ప్రస్తుతానిది అవరోధం కలిగిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ తిరోగామి అవరోధము అయితే వస్తుంది. ఈ అవరోధాల బిట్ కూడా మనకి ఎవ్రీ డిఎస్సిలో వస్తుంది. టెట్‌లో కూడా వస్తుంది. అంటే మనకి ప్రస్తుతం చదివితే మనకి పూర్వంది ఇబ్బంది పెట్టిందంటే ముందుది ఇబ్బంది పెట్టిందనుకో, ముందుది ఇబ్బంది పెడితే మనకి పురోగామి వస్తది. మనకి పూర్వంది చదువుతూ ఉంటే మనకి ప్రస్తుతంది ఇబ్బంది పెట్టిందనుకో తిరోగామి వస్తుంది. ఇక్కడ తిరోగామి అవరోధము. ఇవి క్లియర్‌గా చూసుకోండి. రక్షక తంత్రాలు, పురోగామి, తిరోగామి అవరోధాలు మీరు చూసుకోండి. ఇక గరిష్ట అభ్యసన బదలాయింపు క్రింది వాటిలో ఒకటి సహాయం చెయ్యదు అనేది ఇచ్చారు. చూడండి, బట్టి అభ్యసన అనేది సహాయం చేయదు. అవగాహనతో అభ్యసన, అంతర్దృష్టి అభ్యసన, తార్కిక ఆలోచన. మనకి ఇంతటితో అయితే 30 బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నేను దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తానని చెప్పా కదా! వీటిల్లో నేను అన్ని క్వెషన్స్ చదువుకుంటూ ఎలాంటి బిట్స్ వచ్చాయి, ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, ఏ టాపిక్ అని కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. మీరు ఆ టాపిక్స్‌ని మీరు వెళ్ళేటప్పుడు మినిమమ్ అవి ఒక్కసారైనా రివిజన్ చేసుకొని ఎళ్ళండి. మీరు 100కి మీకు 30కి మీరు 25 బిట్స్ దాకా అయితే చేయగలుగుతారు. అవి మీరు చదవడం కాదు, దాన్ని అప్లికేషన్‌గా మీరు జనరల్ వాటికి అప్లై అయితే చేయండి. అప్లై చేసే బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతారు. మనకి వికాసము ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న వాటిలలో ఎక్కువగా వచ్చినవి, ప్రీవియస్ పేపర్స్‌లో ఎక్కువగా ఉన్నవి, ఇంపార్టెంట్ బిట్స్ నేనిప్పుడు చెప్తాను. ఆ టాపిక్స్ చూసుకొని ఎళ్ళండి. మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఇక వికాసము, పెరుగుదల, వికాసము, పరిపక్వత నుంచయితే 2 బిట్స్ అయితే మనకొస్తాయి. ఇక నెక్స్ట్ కోల్బర్గ్ గురించి నైతిక వికాస దశలు ఉన్నారు కదా! ఆ శాస్త్రవేత్తల నుంచి కూడా మనకి 2 బిట్లయితే వస్తాయి. కోల్బర్గ్, ఎరిక్సన్, ఇవాన్ పావ్లావ్ గురించి వీటి గురించయితే చూసుకోండి. ఇక మనకి అభ్యసన లెసన్‌కొస్తే అభ్యసనలోని మనకి ప్రజ్ఞ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. అభ్యసన బదలాయింపుల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ అవరోధాలు, పురోగామి అవరోధం, తిరోగామి అవరోధం నుంచి బిట్లయితే వస్తాయి. మూడుల గురించి అభ్యసన, పొదుపు గణన గురించి బిట్లయితే వస్తాయి. అవి మెయిన్ టాపిక్స్ అభ్యసనలో చూసుకోండి. నిర్వచనాలు చూసుకోండి. స్టేట్మెంట్‌లను చూసుకోండి దాంట్లో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వైయక్తిక భేదాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. అది కూడా చూసుకోండి. ఇక మనకి ఇక్కడ థారెన్‌డైక్ కార్యసాధక నిబంధన, సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతము అవి ఉన్నాయి కదా! అంతర్దృష్టి వీట్లలో నుంచి 2 బిట్లయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళ యొక్క పరిశోధనలు, వారి యొక్క గ్రంథాలు చూసుకోండి. ఇక బండూరా గురించి నేను ఆల్రెడీ చెప్పాను. చామ్స్కీ వీళ్ళ గురించి చూసుకోండి. మనకి బోధనా పద్ధతులు తెలుసుకోండి. జోక్యరహితము, ఇక్కడ మనకి పరిపుచ్చా పద్ధతి ఇవి ఉన్నాయి కదా! ఆ పద్ధతులు గూడా నేర్చుకోండి. ఇంటర్వ్యూ పద్ధతి ఇవన్నీ ఉన్నాయి కదా! చర్చా పద్ధతి వాటి నుంచి కూడా ఒక బిట్ అయితే మనకొస్తుంది. ఇక మూల్యాంకనం నుంచి
బిట్లు మూల్యాంకనం మూర్తిమత్వం నుంచి చూసుకోండి. మూర్తిమత్వంలో మనకి రక్షక తంత్రాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. రక్షక తంత్రాలు చూసుకోండి. ఇంకా మనకి మూర్తిమత్వ నిర్వచనాలు జూసుకోండి. మూర్తిమత్వం యొక్క పదాలు, ఏ పదాల నుంచి వచ్చింది అనేవి కూడా చూసుకోండి. ఈ విధంగా మీరు అన్ని టాపిక్స్ ఇప్పుడు ఈ పేపర్‌లో ఏ ఏ టాపిక్స్ అయితే మీరు చూసారో, ఆ టాపిక్స్‌లో అదే మోడల్‌లో బిట్లయితే వస్తున్నాయి. అందుకని ఆ టాపిక్స్‌ని మీరు టిక్ చేసుకొని, అవి చదువుకొని రివిజన్‌గా అవే బాగా రివిజన్ చేయండి. ఈ టాపిక్స్ అనేవి మీరు బాగా రివిజన్ చేయండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అన్ని వీడియోస్ నేను ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. టెట్, డీఎస్‌కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ నేను ప్లే లిస్ట్‌లో పెడతాను. మీరు అన్నీ ఆ ప్లే లిస్ట్‌లోకెళ్ళి వన్ బై వన్ అయితే ఇప్పుడు జరగబోయే వాళ్ళు ఆ పేపర్స్‌ని చెయ్యండి. ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా యూజ్ అయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని పంపించండి. వాళ్ళు కూడా చేస్తారు బిట్స్. ఎంత బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్షన్ అయితే వస్తుంది. ఇవే బిట్స్ మనకి డీఎస్‌సికి కూడా యూజ్‌ఫుల్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోనైతే సాధ్యమైనంత మందికైతే షేర్ చేయండి. మీరు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. చాలామంది లైక్ చెయ్యట్లేదు. అందరూ వీడియో అయితే చూస్తున్నారు గానీ లైక్ చేయండి. లైక్ చేస్తే మేము కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మా ఛానల్‌కి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే వస్తుంది. అందుకనే అడుగుతున్నాను. లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.